నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని 4 ఏళ్లు గడిచిపోయాయి. 2021లో విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఈ కపుల్. విడాకుల తర్వాత సమంత ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక అప్పటి నుంచి సమంత తన కెరీర్ పై ఫోకస్ పెట్టి తన దారిలో తాను వెళ్తుంది. మరోవైపు నాగచైతన్య మాత్రం శోభితా ధూళిపాలని ప్రేమించి ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తాజాగా సమంత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి శామ్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శామ్కు రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి జీవితంలో ముందుకు సాగడంపై ఓ ప్రశ్న ఎదురైంది. దానిపై శామ్ మాట్లాడుతూ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేందుకు ఎంతగానో శ్రమించాను అని తెలిపింది. ఆ తర్వాత తన మాజీ పార్ట్నర్ కొత్త బంధంలోకి అడుగుపెట్టడం అసూయగా భావిస్తున్నారా అనే ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన శామ్ తన లైఫ్లో అసూయకు చోటు లేదని తెలిపింది. తన జీవితంలో అసూయ అనేది భాగం కావడాన్ని అంగీకరించనని చెప్పుకొచ్చింది శామ్. అంతేకాకుండా అసూయే అన్ని చెడులకు మూలమని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అందువల్ల అలాంటి వాటి గురించి తాను పెద్దగా పట్టించుకోనని తెలిపింది. దీంతో శామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే తన ఎక్స్ పార్ట్నర్ గురించి శామ్ షాకింగ్ కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల సిడర్టెల్ సిరీస్ ప్రమోషన్ లో చైతన్యను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోయినా అత్యధిక మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనిపై స్పందిస్తూ తన మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేస్తుంది. దాని ధర కూడా చాలా ఎక్కువే అని చెప్పుకొచ్చింది. ఇక అప్పట్లో శామ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం శామ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.